హాయ్ ఫ్రెండ్స్, చూడండి దీపారాధన అయిన వెంటనే మళ్ళీ శుభ్రం చేసేసుకుని సాయంత్రానికి మళ్ళీ ఈ విధంగా చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇదే విధంగా ప్రతిరోజు శుభ్రంగా కడిగి పెట్టుకోండి. దేవుడు మొన్నటి ఒత్తులు అదే విధంగా ఉండిచ్చి కాకండి, అవి తీసేసి మళ్ళీ శుభ్రం చేసి పెట్టుకుంటా ఉండాలా ప్రతిరోజు ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా శుభ్రం చేసి పెట్టేసాను. ఇవి శుభ్రంగా ఉతుక్కొని మళ్ళీ ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు కాడ మాత్రానికి అమ్మవారి కాడ పసుపు కుంకుమ ఎప్పుడు నిండుగా ఉండాలి ఫ్రెండ్స్. అక్షతలు కూడా ఎప్పుడు ఉండాలి. ఈ అక్షతలు ఎలా చేసుకోవాలంటే, బియ్యము చిన్న చిన్న ముక్కలు కాకుండా పొడుగు బియ్యమే ఏరి పెట్టుకొని వాటిలో కొద్దిగా నువ్వుల నూనె వేసి పసుపు వేసి కరుపూరం కొంచెం వేసి కలిపి పెట్టుకుంటే ఈ విధంగా వస్తాయి. మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్. అమ్మవారికి మాత్రం అంటే ఇక్కడ దేవుడి రూమ్లో వినియోగించేదానికి మాత్రమే ఈ గంధం